US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాం. రాజమహేంద్రవరంలో అయితే వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఏదైతే జిల్లా కార్యాలయాలు హెడ్ క్వార్టర్లో నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి భావించారో ఆ కార్యాలయాలు అన్నీ కూడా అవినీతిగా కట్టినవని చెప్పి ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో అన్నీ కూడా ఎటువంటి పర్మిషన్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కార్యాలయాలు అని చెప్పి అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ అయితే నోటీస్ కూడా సర్వ్ చేశారు. 7 రోజుల్లోగా దీని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీస్ సర్వ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చారు. అదైతే జిల్లా కార్యాలయ ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నారో వారి పేరు మీదగా అయితే నోటీస్ సర్వ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే మొత్తం బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది, చివరి దశలో ఉంది బిల్డింగ్ అంతా కూడా. అయితే ఇది R&Bకి సంబంధించిన స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు జరిపారంటూ కూడా దీని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడికి అయితే నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే R&B కేసులో సంబంధించి R&Bకి సంబంధించిన 2 ఎకరాలు సుమారు 2 ఎకరాల స్థలం అయితే ఇది పూర్తిగా 2 ఎకరాల స్థలం అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించారు. ఇదే విధంగా చూసుకుంటే బిల్డింగ్ కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు కూడా ఒకే విధంగా ఉండాలంటూ కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. ఒక పక్కన పెద్ద హాల్, ఏదైతే కార్యకర్తలతో సమావేశం అవడానికి ఒక పక్కన పెద్ద హాల్, అదేవిధంగా ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో ముఖ్య నాయకులందరూ కూడా వెయిట్ చేయడానికి అయితే ఒక రూమ్ అయితే ఇక్కడ సెట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో. అదేవిధంగా చూసుకుంటే మనం పైన అయితే పూర్తి స్థాయిలో కార్యకర్తలతో మాట్లాడేందుకు అయితే ఒక పెద్ద హాల్ ఉంది. ఇంకా ఏం ఫర్నిచర్ ఉన్నాయి ఏంటంటే చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే విధంగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీ అందరికి కూడా. ఇదే పెద్ద హాల్, ఏదైతే కార్యకర్తలతో మాట్లాడేందుకు కానీ ముఖ్య నాయకులతో మాట్లాడేందుకు కానీ పెద్ద హాల్. ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాస్ ఫిట్టింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వచ్చేసింది. ఏదైతే లైట్లు ఉన్నాయో లైట్ ఫిట్టింగ్, రోడ్డుకి సంబంధించిన లైట్లు కానీ గుమ్మాలు కానీ ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్లాస్ ఫిట్టింగ్, ఎక్కడా కూడా ఏసీ బయటికి వెళ్లకుండా గ్లాస్ ఫిట్టింగ్ చేయడానికైతే మొత్తం అంతా కూడా సామాగ్రి అంతా కూడా పూర్తి స్థాయిలో వచ్చిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే మొత్తం ఒక 100 మంది కూర్చుని మాట్లాడే విధంగా అయితే ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇందులో ఒక పక్క మాత్రమే ఒక పక్క మాత్రమే చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఏదైతే ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడుకునేందుకు ఈ ప్లేస్ చాలా అనువుగా ఉంటుంది. ఇదే విధంగా చూసుకుంటే పైన కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు. అదే చూసుకుంటే మనం ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి సీలింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఏదైతే ప్లాస్టర్ సీలింగ్కి సంబంధించిన మెటీరియల్ పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా కూడా సామాగ్రి అంతా కూడా ఖచ్చితంగా ఫినిష్ చేసే విధంగానే వీరైతే అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇది అంత పెద్ద హాల్ అయితే పైన ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే నోటీస్ సర్వ్ చేసిన కమిషనర్ ఏమని సమాచారం ఇచ్చారంటే రాజమండ్రిలో కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ దినేష్ కుమార్ నోటీసులు అయితే జారీ చేశారు మున్సిపల్ కమిషనర్. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వంలో అక్రమ కట్టడమైన భవనం అంటూ కూడా ఆయన నోటీస్లో పొందుపరిచిన విషయం అయితే చూసుకోవాలి. ఒకవేళ 7 రోజుల లోపల మొత్తం బిల్డింగ్ అంతా డౌన్ చేయాలి, లేదంటే కనుక మున్సిపల్ యాక్ట్ 452(2) మరియు 461(2) ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ అంటూ కూడా కమిషనర్ నోటీస్లో పొందుపరిచిన విషయం అయితే చూసుకోవచ్చు. అయితే దీనిపై జిల్లా నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఎవరు కూడా స్పందించలేదు ఇప్పటి వరకు. అయితే రాజా అందుబాటులో లేరని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అందుబాటులో లేరని చెప్తున్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి సమాచారం ఇస్తారు, నోటీస్కి రిప్లై ఏ విధంగా ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.